స్టార్ట్ చేద్దామా? ఓం శ్రీ స్వామి శనియప్ప. నా దీక్షలో ఈరోజు 28వ రోజు. పొద్దున్నే అందరం కలిసి పూజ చేసుకొని అంత పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని పాదాభివందన చేసుకొని నేను లేచి మా సాములందరినీ పిలుచుకున్నాం. మా ఇంటికాడ పటం పూజ కాబట్టి కుటీరం స్టార్ట్ అయ్యి డైరెక్ట్కు ఇంటికి వెళ్ళేసరికి మా మమ్మీ స్వామి వాళ్ళు డాడీ స్వామి వాళ్ళు ఇద్దరు కలిసి కూరగాయలు స్టార్ట్ చేసిండు. కూరగాయలు కట్ చేసుకున్నాం, మేము కూడా హెల్ప్ చేసినాం. కూరగాయలు వంకాయలు చాలా అయినసరికి టైం పట్టింది కట్ చేసేసరికి. కూరగాయలు కట్ చేసేతోనే బంతిపూలు కూర్చుని స్టార్ట్ చేసినాం. ఇక బంతిపూలు టకటక కూర్చుకుంటూ వచ్చినాం. బావస్వామి, రాహుల్ స్వామి, మా చెల్లె స్వామి అందరం కలిసి బంతిపూలు కూర్చుంటూ టకటక స్టార్ట్ చేసినాం. ఇక లేట్ అయితే అన్నానే పొడి భిక్ష పోసుకున్నాం. నేను మా బావస్వామి ఇంకొక అన్నస్వామి ముగ్గురం కలిసి పొడి భిక్ష పోసుకున్నాం. మా చెల్లె స్వామి ఉన్న మా మమ్మీ స్వామి పొడి భిక్ష పోసిండ్రు. డాడ్ స్వామి చేయికి పోయేదానికి కట్నం ఇచ్చిండు. ఇక ముగ్గురు కలిసి పదాభివందనలు చేసుకున్న తర్వాత ఇంకా బంతిపూలు మెలిగితే ఇంకేం ఎక్కడెక్కడ కావాలో మాడకు తెచ్చి బంతిపూలు రెండు కలిపి కూర్చున్నాం. గురుస్వామి భార్గవన స్వామి పాఠం అలంకరణ చేసుకున్నారు. నేను నిమ్మకాయలు తెచ్చి వాళ్ళ చేయికి నిమ్మకాయలు కూడా కూర్చుకున్నాను. అంతసేపు బంతిపూలు కూర్చున్నాం. నేను మా చెల్లె స్వామి బావస్వామి మెల్లమెల్లగా ఒక్కొక్క పండుగ దగ్గర పడ్డాయి. పాఠం అలంకరణ అయిపోగానే రాహుల్ స్వామి తుండు కొట్టింది. డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. ముగ్గురు కలిసి వీడియో తీసుకున్నాం. తర్వాత అన్నం కడిగి పోయంగానే అన్నం నీళ్ళు ఉడకబెడతాం అమ్మవారి. మా స్వాములు అందరూ వచ్చేది. ఇక పూజ స్టార్ట్ చేసి మా గురుస్వామి ఇక పటమాలకి అన్నీ అయిపోయినాయి. వినాయకుడు పూజ స్టార్ట్ చేసినాం అందరం కలిసి. ఘనంగా భజన స్టార్ట్ చేసి మా గురుస్వామి ఇక అందరు కలిసి భజన చేసుకుంటే మంచిగా హారతి ఇచ్చింది మా గురుస్వామి. అందరు కలిసి హారతి తీసుకున్నాక మళ్ళీ లక్ష్మీ దేవత పూజ స్టార్ట్ చేసింది మా గురుస్వామి. లక్ష్మీ అమ్మవారికి అమ్మ స్వామి చెల్లె స్వామి ఇద్దరు కలిసి కొబ్బరికాయ కొట్టిళ్ళు. తర్వాత అయ్యప్ప పూజ స్టార్ట్ చేసి ఘనంగా మా స్వాములందరూ ఘనంగా పాటలు పాడుకుంటా భజన చేసుకుంటా మా గురుస్వామి డప్పుతో ఘనంగా పాడుతాండి. ఇక అయ్యప్ప పూజకి ఇక అందరు కలిసి కన్యాస్వాములు కొబ్బరికాయ కొట్టుకున్నాక బుద్ధం చెప్పి బయటికి రాగానే తర్వాత అయ్యప్ప స్వామి ప్రసాదం పట్టుకొచ్చినాం. ప్రసాదం పట్టుకురాగానే అయ్యప్ప స్వామి ప్రసాదం పెట్టి పీఠతులు స్టార్ట్ చేసినాం. ఇలా మా డాడీ స్వామి కూడా పీఠతులు అందుకున్నాడు కదా. మా డాడీ స్వామి కూడా మస్తు చేసిండు పీఠతులు. ఇక అందరం కలిసి పీఠతులు కంప్లీట్ చేసుకొని ఆ మంగళ హారతి ఇచ్చి హారతి తీసుకున్నాక ఇక క్షేమప్పుడు చెప్పుకొని పటాన్ని కదిలిచ్చినాం గురుస్వామును నేను. తర్వాత అందరి సాములందరికి భిక్ష పెట్టినాక జ్యోతిని ముట్టించినాక భిక్ష చేసిండు. భిక్ష చేసిన తర్వాత పాదాభివందనలు చేసుకున్నాక మమ్మీ స్వామి వాళ్ళు అందరు కలిసి భిక్ష చేసిండు. తర్వాత సాయంత్రం పూట నేను పూజ చేసుకున్నా. మళ్ళీ వస్తా ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో కన్ఫర్మ్ వస్తా ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.